హే హాయ్ గైస్, దే శ్రీకాంత్. ఈరోజు నబిల్ నాగమణికంట కోసం తీసుకున్న స్టాండ్ నాకైతే టూ గుడ్ అనిపించింది. హౌస్ మొత్తం కార్నర్ చేసారు. సో లాస్ట్ వీకే తనని వీకాన్ తీసేసారు. సో తను ఆడగలడు, తన పైన నాకు క్యాపబిలిటీ ఉంది, అందుకే నేను తనని ఉంచాలనుకుంటున్నా, క్లయింట్లో తీసేయొద్దు అనుకుంటున్నా అని చెప్పిన విధానం నాకు టూ గుడ్ అనిపించింది. నాకు ఓవరాల్ ఎపిసోడ్లో ఆదిత్య ఓం గారు పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అయితే పరేషాన్ అయిపోయినా. నేను ఖాళీ జిప్ 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 పోతున్నాయి బాల్. నెక్స్ట్ లెవెల్లో ఆడాడు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంది, అసలు ఆదిత్య గారు శక్తి క్లైన్లో లేరా అంటున్నా. అవతలి క్లైన్ల నుంచి ఒక వ్యక్తిని తీద్దామన్నప్పుడు యష్మి అండ్ నిఖిల్ యష్మి పృథ్వీ వీళ్ళు ముగ్గురే మాట్లాడుతున్నారు. కనీసం ఆయన కన్సిడర్ చేయట్లేదు ఏందా. మళ్ళీ నాకు సోనియా ప్లేస్ని యష్మి రిప్రజెంట్ చేస్తుంది అని అనిపించింది. నాకు సీరియస్గా నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది. సోనియా ఉన్నప్పుడు సోనియా మాటని నెగ్గాలని సోనియానే మాట్లాడింది. అండ్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు, అంటే యష్మికి కానీ పృథ్వీకి కానీ ఛాన్స్ ఇవ్వలేదు. సో తను చెప్పినట్టే నడవాలని ఆడనుకుంది. ఈడంగా యష్మి నిఖిల్ ముందు డిస్కస్ చేసుకురు, దాని తర్వాత పృథ్వీ ఒపీనియన్ తీసుకురు. కనీసం ఒక్కసారి విధంగా అన్న ఇట్లా అన్న మరి అవతల క్లైన్లు ఎవరిని తీద్దాం అనుకుంటారు ఏందని ఒక్కసారి అడిగిందా? ఇల్లే ఎందుకో ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ నాగమణికంట ఏదైతే బ్యాలెన్సింగ్ టాస్క్ ఆడండి చూసిరా, అది టూ గుడ్, నాకైతే నచ్చింది భయ్. అసలు యష్మి ఎట్టికి ఆడినాడు, దబాకున అటు పడిపోయి దబాకుని ఇట్లా వచ్చేసి బాల్ కింద పడితే మళ్ళీ ఎక్కువ టైమ్స్ తీసుకొచ్చి పెట్టింది నిఖిల్. సో నాగమణికంట అట్లా వేయలేదు. మనోడు ఫస్ట్ ఫోకస్గానే ఆడిండు. మనోళ్ళు కమాన్ మెల్లగా సరే కన్ఫ్యూజ్ అయిపోయి ఆగండి అని చెప్పినా కూడా ఇన్పుట్స్ తీసుకోలేదన్న రీజన్ చెప్పింది చూసినా విష్ణుప్రియ. అది నాకు ఎట్లా అనిపించింది, అసలు మొత్తం ప్రాపర్గా సెట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి దిగే మూమెంట్లో ఇంకే ఇన్పుట్స్ ఏముందా నాకు అర్థం కాదు. ఆల్రెడీ సెట్ చేసిండు, అన్ని సెట్ చేసి బ్యాలెన్సింగ్ అవుట్ చేయడానికి వచ్చినప్పుడు గప్పుడు ఇన్పుట్స్ ఏందా నాకు అర్థం కాదు. ఏమో కానీ ఈరోజు ఆదిత్య ఓం గారు ఒక వర్డ్ అన్నాడు, నాకు చాలా అంటే చాలా నచ్చింది. నబిల్కి అండ్ మణికంఠకి అయిన ఇష్యూ అయిన తర్వాత ఆదిత్య ఓం గారు చెప్పి ఈ హౌస్లో మీరు ఉన్నన్ని రోజులు ఫ్రెండ్స్గా ఉండాలి, ఎందుకంటే అవతల వాళ్ళు ఆల్రెడీ ఫ్రెండ్స్ మిమ్మల్ని తొక్కనికే ట్రై చేస్తారు. అది ఈ ఎపిసోడ్తో నిజంగానే ప్రూవ్ అయింది. ఇక్కడ ఈ క్లైన్లో ఉన్న ప్రేరణ యష్మి దగ్గరికి పోయి వీళ్ళ క్లైన్లో ఎవరు ఏమనుకున్నారు అనేది ఎందుకు చెప్తుంది? నువ్వు క్లైన్ కాడుతుందా అసలు ప్రేరణ అని అనిపించింది నాకు. ఎందుకంటే యష్మికి ఏమున్నా యష్మికి పోయి చెప్పడం, ఏమున్నా యష్మికి పోయి మాట్లాడడం. ఇప్పుడే చెప్తున్నా, వైల్డ్ కార్డ్స్ వచ్చినా రాకపోయినా అసలు వస్తాయి కంపల్సరీ. వచ్చినా కూడా జరిగేది ఏంటంటే నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ వీళ్ళు నలుగురు ఒక గ్రూప్ అయిపోతారు. రిమైనింగ్ కంటెస్టెంట్స్ మొత్తం ఒక గ్రూప్ అవుతారు. ఇది 100కి 200% కరెక్ట్. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. సో ఈరోజు నాకు ఒకటే నచ్చింది ఏంటంటే నబిల్ ఒక టాస్క్ గిడంగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన టాస్క్ మంచిగా కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేయలేదు అనిపించింది. బట్ ఆదిత్య ఓం గారు ఇచ్చిన స్పీడు, ఫోకస్ని చూసిరా నాకు టూ గుడ్ అనిపించింది. ఏదైతే స్విమ్మింగ్ టాస్క్ని చూసిరా అది ఆడడం చాలా కష్టం, వాటర్లో దూకి తీయడం. బట్ కంపారిటివ్లీ నాగమణికంఠని తీసే బదులు నాగమణికంఠ ఎంతో కొంత ఎండ్ వరకు వచ్చిండు. కనీసం విష్ణుప్రియ అది టఫ్ టాస్కే, బట్ కనీసం కీగిడంగా దొరికించుకోలేకపోయింది. బట్ నాగమణికంట ఆ టాస్క్ ఆడిన విషయం నెక్స్ట్ లెవెల్ ఆడిండు. ఇంకా టాస్క్లోనే ఏం లేదు, వాటర్ టాస్క్ ఒకటి అండ్ బ్యాలెన్సింగ్ టాస్క్ ఒకటి అండ్ ఫోకస్గా వేసే టాస్క్ ఒకటి. ఇవి టూ గుడ్ టాస్క్లు మాత్రం బాగానే అనిపించింది. నాకైతే చాలా బాగా ఆడిర్రు అని అనిపించింది. సో ఎపిసోడ్ వైజ్గా అయితే మాట్లాడుకుందాం. ఏం లిస్టు కర్త కారకన రాయలే, ఉన్న మెయిన్ పాయింట్లు టచ్ చేసుకుంటూ పోతా, పెద్ద డిస్కషన్ ఏం లేదు. సో ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మార్నింగ్ సాంగ్ వచ్చింది. మార్నింగ్ సాంగ్ తర్వాత యష్మి అండ్ ప్రేరణ ఇద్దరు డిస్కషన్ చేస్తున్నారు. నా దృష్టిలో సోనియా వెళ్ళకూడదు, ఆదిత్య గారు కానీ మణికంఠ కానీ వెళ్ళాలని ప్రేరణ చెప్తుంది. ప్రేరణ చెప్తే అసలు మణికంఠని ఎట్లా సేవ్ చేస్తున్నారు, అసలు ఎట్లా సేవ్ అవుతుండే అతను వెళ్ళిపోవాలి, హౌస్ నుంచి అతను వెళ్ళిపోవాలి, హీ బ్రోక్ మై హార్ట్, అది ఒకటే చెప్తాంది. కానీ నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే నాగమణికంఠను ఇండైరెక్ట్గా హౌస్ మేట్స్ మొత్తం లేపుతారా. ఈరోజు ఆడకుండా క్లైన్లో నుంచి తీసేసినప్పుడే లేపినట్టే, మామూలుగా లేపలేరు. ఓటింగ్ లేడంగా ఆ రేంజ్లో పడుతుంది. టాప్కు పోయిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు, ఆ రేంజ్లో ఓటింగ్ పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ యష్మి ఎందుకంటే ఫ్రెండ్ అని నమ్మించి సో ఆయన లెక్కనే నా పరిస్థితి ఉంది అన్న ఫీలింగ్లో ఆయన దగ్గరికి పోతే ఆయన నామినేట్ చేసి నాకు చెప్పిన పాయింట్ నాకు కరెక్ట్ అనిపించలేదు అనిపించింది. 1 సెకండ్ రికార్డు కొట్టిందా అమ్మ, ఇంకా పారు. ఎందుకంటే వీడియో మంచిగా వచ్చింది. సో రికార్డు పుట్టిన లేదా చిన్న కన్ఫ్యూజన్ ఉండే, అందుకే చూసిన. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎప్పుడు ఆ మణికంఠ మీద పడి ఏడ్చేసరికి నాకు ఎట్నో అనిపించింది ఆమె విషయంలో. నెక్స్ట్ దాని తర్వాత వచ్చిన నొల్లి
నాగమణికంట అండ్ నబిల్ది ఇక్కడ పెద్ద నొల్లి పంచాయతీ ఏం లేదా. రోజు వాళ్ళు ఏం చేశారంటే కుకింగ్కి పోయేటప్పుడు అన్నీ ఒక బుట్టలో పెట్టుకుంటారు. రిమైనింగ్ ఏమైనా పన్నీరు ఇలాంటివి ఏమైనా ఫ్రిడ్జ్లో ఇలాంటివి ఉన్న ఐటమ్స్ ఏం చేస్తారంటే అవి అక్కడి నుంచి తీసుకుంటారు. ఏదేమున్నా బుట్టలో పెట్టుకొని తీసుకుంటారు. అది నాగమణికంటే ఎందుకు అంత డిస్టర్బ్గా ఉండు కదా, ఆయన ఇబ్బంది పెట్టాడు ఎందుకని చెప్పేసి వీళ్ళు ఏమన్నారంటే, నబిల్ ఏమన్నారంటే ఆ బుట్టాడు ఉంది తీసుకురా అని చెప్పిండు అంతే. ఏమైంది ఇంకా రావు అనేసరికి బుట్టాడ పెట్టి నువ్వు చెప్తే నేను చేయాలా, నువ్వు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు, ఇది తీసుకో అది తీసుకో, ఇది నాకు కళ్ళు లేవా, నాకు తెలీదా ఏది తీసుకోవాలి ఏ ఐటమ్ తీసుకోవాలి. ఓ అప్పి హౌస్మేట్స్ మొత్తం వచ్చి చెప్తారు, ప్రేరణ, సీత అండ్ విష్ణుప్రియ అందరూ ఎందుకు అంతా అది చేస్తున్నావు, డైలీ అయినా సరే మేము బుట్టలు పెట్టుకొని తీసుకెళ్తాం, ఆ విషయం నీకు తెలియకపోవచ్చు, మా క్లైన్ వరకు అంటే నాగమణికంట కొత్తగా వచ్చింది కదా. సో నాగమణికంట వర్జన్ ఏంటంటే నువ్వు నాకు చెప్పిన ఐటమ్స్ నాకు గుర్తున్నాయి, నేను తీసుకురాలేకనా, నేను తీసుకొస్తా కదా, ఎందుకు నాకు స్ట్రెస్ చేసి చెప్పాలి, అలా చెప్తే నాకు నచ్చదు, నేను తీసుకోను. మనోడు చాలా డిఫరెంట్ ఉండే ఆ మనిషి. ఏమో ఇంకా ఆయనకైతే అది నచ్చలేదు, అట్లా చెప్పడం నచ్చలేదంట. బట్ ఇది ఓకే. కానీ నేను నిఖిల్ మాట అంటాడు, ఏదో మనోడు ఫీల్ అయిపోయాడు దానికి చెప్తే అట్లా చెప్తా అంటే నీకు అర్థం కావట్లే, ఇన్ని రోజులు నీతో మంచిగా ఉండు, ఇప్పుడు నీకే వెన్నుపోటు పొడుస్తుంది చూసుకో అంటాడు. అమ్మా నిఖిల్ పుల్లలు పెడుతున్నావా లేకపోతే ఇంకేమైనా నాకు అనిపించినుండే. బట్ ఆ తర్వాత బిగ్ బాస్ పెట్టిన టాస్క్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో మీరు వైల్డ్ కార్డ్ నాపడానికి సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ మళ్ళీ పెడుతున్నా. సో ఈసారి ప్రైజ్ మనీ 1.5 lakh ఉంటుంది. సో ఓడిపోతే మాత్రం టాస్క్ ఫెయిల్ అయ్యి ఇద్దరు గెలవకపోతే మాత్రం వైల్డ్ కార్డ్ మళ్ళీ రీఎంట్రీ అవుతారు. సో ఆ విధంగా టాస్క్లు ప్లాన్ చేస్తున్నా. సో మీరు టాస్క్లు ఆడాల్సిందని చెప్తే థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్తారు. సో టాస్క్ పెట్టిండు, లేదా స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి కీస్ తీసి టైర్స్ వేయాలి, ఆ టాస్క్ పెట్టిండు. ఆ టాస్క్లో విష్ణుప్రియాని అండ్ నిఖిల్ ఆడిరు. టూ గుడ్ అంటే టూ గుడ్ ఆడిరు అనిపించింది నాకు ఇద్దరు. సో వాటర్లో అంతసేపు ఆడిన తర్వాత మీరు కళ్ళు చూస్తే అర్థమవుతుంది, వాళ్ళు రెడ్గా అయిపోయినాయి కళ్ళు. సో టూ గుడ్ ఆడిరు అనిపించింది. ఎట్టకేలకు టాస్క్ అయితే ఓడిపోయారు. వైల్డ్ కార్డ్ని స్వాగతిస్తామని పెట్టండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు. ఆ వాటర్ టాస్క్ అయితే ఆ టాస్క్ అయిపోయిన తర్వాత నబిల్తో డిస్కషన్ చిచ్చాట్ నడుస్తుంది. నబిల్ అండ్ విష్ణుప్రియ, ఇంకెవరు ప్రేరణ, యష్మిసం, నా ప్రేరణ, వీళ్ళు మణికంఠ గిడం ఉంటే నేను డీకోడ్ చేద్దాం అనుకుంటున్నా. మొత్తం ఆ లాక్ ఏదైతే సీరియల్ కోడ్ ఉంటుంది చూసినా దాని గిడం పెయింట్ వేసిరు. ఆర్డర్లో గిడంగా నేను ఆ కోడ్ని వెతుక్కుంటూ పోతున్నా కీస్ అంటే వాళ్ళు అంత సింపుల్గా ఇస్తారా, నీకు ఆట నీళ్ళల్లో పెట్టి మరి పెయింట్ రుద్దకుండా నువ్వు సింపుల్గా ఆట ఆడేస్తాను ఆడిస్తారా, ఇయ్యరు. సో ఆట మాత్రం చాలా టఫ్గా చాలా పకడ్బందీగా ప్లాన్ వేసావు మైక్. నువ్వు ఎట్టకేళ్ళకు వద్దనుకున్నా అవునన్నా కాదన్నా 8 వైల్డ్ కార్డులను దింపుదామని ఫిక్స్ అయినావు. ఆ విధంగానే గేమ్స్ని ప్లాన్ చేస్తున్నావు మైక్ అంటే ఇన్ ద సెన్స్ బిగ్ బాస్ అనమాట. సో ఆ విధంగానే ప్లాన్ చేసుకోండి కాబట్టి ఓడిపోయారు. వైల్డ్ కార్డ్ ఒకటి రాలేదు, 2 టాస్క్స్ ఉన్నాయి. 2 టాస్క్లు అసలు ఎంత సింపుల్ అయిపోయింది ఆ టాస్క్. 3rd టాస్క్ గురించి అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడడం. సో ఈ డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్ తర్వాత బిగ్ బాస్ మళ్ళీ పిలిచిండు. సో మీరు ఓడిపోయిన కారణంగా ఓడిపోలేదు. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి బ్యాలెన్సింగ్ టాస్క్. ఆ బ్యాలెన్సింగ్ టాస్క్కి నేను ఆడగలుగుతా, నాది లైట్ వెయిట్, సో నేను మంచిగా ఆడగలుగుతా అని మణికంఠ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను వెళ్తాను. నాకు ఒకటి ఏమనిపించిందంటే నబిల్ అయితే బ్యాలెన్సింగ్ అంత మంచిగా చేయలేడు. సో డాన్సర్ అయిన నైనిక బ్యాలెన్సింగ్ బాగా చేయగలదు. బట్ హైట్ విషయంలో, బాల్ వేసే విషయంలో ఏమైనా అడిట్ అయ్యిద్ది అనుకున్నారా మరేమో తెలియదు. నాగమణికంఠ నేను నామినేషన్లోనే నేను గట్టిగా ఆడాలని చాలా అంటే చాలా ఆడతాను చాలా క్యూరియాసిటీతో చెప్పిండు. సో సీత గడంగా అంగీకరించింది. సీత గురించి ఒక టాపిక్ మాట్లాడారు. సీత ఏడ్చిన టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడతా సీత గురించి. సో నాగమణికంఠ ఇక్కడ అటు శక్తి క్లైన్ వాళ్ళు వచ్చేసి యష్మిని పంపించారు. 2 గుడ్ అంటే 2 గుడ్ ఆడేది పోయి. నాకు కంపారిటివ్లీ యష్మి కన్నా మణికంఠ బాగా ఆడిండు. లాస్ట్కి ఉన్న ప్రెజర్ వల్ల ఆ బాల్స్ కింద పడేసుకోండు. బట్ యష్మి బై ఛాన్స్ బై లక్కో ఏ విధంగా కానీ బట్ ఆ మేడం బాగానే ఆడింది కాబట్టి గెలిచింది. ఆడకపోతే గెలవలేదు మళ్ళీ అనగలరు. సో ఆడింది కాబట్టి గెలిచింది. సో టాస్క్ మాత్రం 2 గుడ్ పోయింది. సో 1.5 లక్ష యాడ్ అయినాయి. వచ్చే వైల్డ్ కార్డ్ని తీసేసి మీ శక్తి క్లైన్ బోర్డు పెట్టుకోని బిగ్ బాస్ చెప్పిండు. 1.5 lakhs ప్రైజ్ మనీ వచ్చేసిందని చెప్పిండు. సో కాంతారా క్లైన్ మీరు ఓడిపోయినందుకు మీరు పర్యావసానం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఓడిపోయిన కారణంగా అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు. సో ఏం లేదు, క్లైన్ మొత్తం మీరు డిసిషన్ తీసుకొని తగిన కారణాలు చెప్పమన్నాడు. సో హౌస్ పరంగా పోతే ఒక్కొక్కరిని ఒక్కొక్క ఒపీనియన్. సో ప్రేరణ అంటది మణికంఠకి విష్ణుకి ఒక ఛాన్స్ వచ్చింది, వాళ్ళిద్దరిలో ఒకరని అనుకుంటారు. అండ్ నబిల్ ఏమంటాడంటే నువ్వు ఆల్రెడీ చీఫ్ ఉన్నావు, 1 week ఇమ్యూనిటీ ఉంది, నేను నిన్ను తీద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి నబిల్ అంటాడు. సో నైనిక ఏమని అంటుందంటే వాళ్ళిద్దరు గేమ్స్ అంటే నామినేషన్లో ఉన్న మేము 4
ఆడాలనుకుంటున్నాం, ప్రేరణ కానీ నువ్వు కానీ వెళ్ళిపోవాలని ఆమె ఒపీనియన్ ఆమె షేర్ చేస్తుంది. అండ్ నాగమణికంట ఏమంటాడంటే ప్రేరణ హెల్త్ ఇష్యూస్ ఉంది కదా, హెల్త్ ఇష్యూస్ అని మాట్లాడొద్దు, నేను చెప్పిన నేను ఆడలేనని, నా హెల్త్ నేను చూసుకుంటా, కానీ నేను మాత్రం టాస్క్ ఆడతా ఏమైనా చేయగలుగుతాను, నువ్వు హెల్త్ అనే టాపిక్ దాకుండా నీ ఒపీనియన్ చెప్పుకో అంతేగాని హెల్త్ అని మధ్యలో తీసుకురాకని వార్నింగ్ ఇస్తుంది. సరే అని అంటారు. విష్ణుప్రియ ఏమంటుందంటే నాగమణికంట మన పాయింట్స్ తీసుకోలేదు, ఇన్పుట్స్ తీసుకోలేదు, అక్కడ యష్మి ఇన్పుట్స్ తీసుకుంది పృథ్వీ కాబట్టి గెలిచింది, ఎక్కడ ఏది బ్యాలెన్స్ చేస్తే కింద పడకుండా ఉంటుందో అక్కడ పృథ్వీ ఇన్పుట్ తీసుకుంది కాబట్టి గెలిచింది. సో ఇన్పుట్ తీసుకున్న వాళ్ళు మనకు అవసరం లేదు, సో అట్లాంటి వాళ్ళని మనం తీసేయాలని చెప్పేసి విష్ణుప్రియ అన్నది. అండ్ హ్యాండ్ రైజ్ చేపిస్తుంది. అండ్ వచ్చిన పాయింట్స్లలో సీతాన విష్ణు మణికంఠని ఎంతమంది తీసేయాలనుకుంటున్నారంటే నైనిక అండ్ ప్రేరణ చేతులు లేపుతారు. అండ్ సీతను ఎంతమంది తీసేయాలనుకుంటున్నారు అని అంటే మణికంఠ అండ్ నబిల్ ఇద్దరు చేతులు లేపుతారు. ఇక సీత ఒకటి డిసైడ్ అయ్యిద్ది. సీత గురించి ఇక్కడ చెప్తా. సీత లాస్ట్ వీక్ ఏం ఆడలేదు, ఈ వీక్ గిడంగా ఆడలేదు, చీఫ్ ఉండి అందరిని ముందుండి ఆడిపిస్తా అన్న థాట్లో వచ్చింది. సో ఆమెను ఆడకుండా లాస్ట్ బయటకు వచ్చేసింది రేజ్ నుంచి. సో అందుకే అక్కడ లాస్ట్లో చెప్తాను. సో సీత గురించి ఇక్కడ ఏమద్దు. సో ఈ టాపిక్ నేనేమన్నది, ఇక నేనే క్విట్ అవుతారా, సో నేను నామినేషన్లో లేను, నాకు 1 వీక్ ఇమ్యూనిటీ ఉంది, సో నామినేషన్లో ఉన్న వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తా, సో నామినేషన్లో ఉన్న వాళ్ళు ఆడదని చెప్పేసి నేనే క్విట్ అయిపోతా అని చెప్తుంది. క్విట్ అని నోరు తెలుస్తుంది. కానీ ఇక బిగ్ బాస్ పిలిచి ఏందమ్మా ఏం డిసైడ్ చేసినావు, అనర్హులని ఎవరిని అనుకుంటున్నావు చెప్పానంటే నాగమణికంట అని అనుకుంటున్నాం సార్, కారణాలు ఏం లేదు, ఇండివిజువల్ టాస్క్లు ఆల్రెడీ ఆడారు కాబట్టి అలాగ ఒక ఛాన్స్ వచ్చింది, ప్రూవ్ చేసుకోలేకపోయారు, అందుకని నాగమణికంట మేము ఇచ్చే ఇన్పుట్స్ విధంగా చక్కగా తీసుకోలేదు అనిపించింది. సో అందుకే మేము నాగమణికంటని తీసేయాలనుకుంటున్నాం బిగ్ బాస్ అని అయితే చెప్తుంది. సో నాగమణికంటని తీసేయగానే యష్మి అండ్ నిఖిల్ ఇద్దరు మాట్లాడుకుంటారు. నాకు అప్పుడు నాగమణికంటని పోయింది, ఇప్పుడు నాగమణికంటని తీసేసినందుకు నాకు కొంచెం బ్యాడ్ అనిపిస్తుంది, కొంచెం బాధ అనిపిస్తుంది అని చెప్తాడు. సో ఇక్కడ నబీల్ ఒక టాపిక్ చెప్తాడు ఏదైతే నాగమణికంటని తీసేయకముందు. సో మీరు ఒక మాట చెప్తా, నా పర్స్పెక్షన్ చెప్తా, తర్వాత నా ఇష్టం. హౌస్లో ఒక కార్నర్ అయ్యాడు, అవతల టీంలో ఉన్న పోయడానికి ఎంతో కొంత ఆడగలిగాడు, ఒక మంచి ఆడగలిగిన కంటెస్టెంట్ని వీళ్ళు తీసేసిర్రు అన్న థాట్ నాకు వచ్చింది, కాబట్టి నాగమణికంటకి ఇంకో ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని నబిల్ మాట్లాడిన మాటలు టూ గుడ్ అంటే టీంని ఎంత స్పోర్టివ్గా ఎంత మంచిగా అర్థం చేసుకుంటుండు. అంటే నాగమణికంట నువ్వు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు, నా మీద పెత్తనం జలాయించి నీకు ఎత్తున్నావు, నన్ను మ్యానిపులేట్ ఎత్తున్నావు అన్నట్టు మాట్లాడిన నాగమణికంటకి సపోర్ట్ చేసిండు. సో టూ గుడ్ అనిపించింది నాకు ఆడ నబిల్ మాట్లాడిన విషయం. కానీ టాస్క్ అంతా కేర్లెస్గా ఆడింది అనేది ఒక థాట్ అనిపించింది. సో ఎటకేలకు నాగమణికంట మీరు ఇంకా సర్వేలో ది ఫిట్టెస్ట్ టాస్క్లు ఫర్దర్గా ఆడొద్దని బిగ్ బాస్ చెప్తాడు. చెప్పిన తర్వాత నబిల్ మణికంఠ ఇద్దరిడే మాట్లాడుకుంటారు. సో ఆమె ఏమైతే అనుకుందో, సో ఆమె ముందు ఆమెనే వెళ్ళిపోదాం అని అనుకుంది. అక్కడ బిగ్ బాస్ వచ్చేసరికి అనర్హులు ఎవరైతే అనుకుంటున్నారో అని అనుకున్నప్పుడు ఆమె ఇంకా మేము పర్ఫామ్ చేయలేదు కదా, పర్ఫామ్ చేసి కూడా చేతి వరకు వచ్చింది ఓడగొట్టినాం అన్న ఒక ఉద్దేశంతో నిన్ను తీసేసింది అంతే. అంటే చీఫ్గా ఆమె తీసుకున్న డెసిషన్కి నేను యాక్సెప్ట్ చేస్తున్నామా, దాని ఏం లేదు, తన డెసిషన్ తను తీసుకుంది, తను గుడ్ చీఫ్, అందుకే నేను ఈ క్లైన్లోకి వచ్చినానని చెప్పేసి నాగమణికంట అంటాడు. సో థర్డ్ టాస్క్ పెడతాడు, నెక్స్ట్ లెవెల్ టాస్క్. నాకైతే చాలా నచ్చిన టాస్క్, అంటే ఈ బ్యాలెన్సింగ్ టాస్క్ తర్వాత ఆ టాస్క్ కూడా బాగా అనిపించింది. సో ఎవరెవరు వెళ్తారో డిస్కషన్లో సీత ఏమన్నదంట ప్రేరణ చెప్పిన విషయం. సో ఎట్లయితే మనం గెలవాలి, క్లైంట్ గురించి గెలవాలి, సో అందుకనే ఇంకి పింకి పాంకి ఫాదర్ యాజ్ అ డాంకి ఇట్లా ఇద్దరిని చూస్ చేసుకొని అందులో ఒకరిని సెలెక్ట్ చేయాలనుకుంది. సో అట్లా నబిల్ని సెలెక్ట్ చేసింది, ఎట్లయితే గెలవాలన్న ఉద్దేశంతో చేసింది. బట్ నబిల్ని పంపించకుండా వేరే వాళ్ళని పంపించినా బెటరే ఉంటుండేమో. ఇంకా ఫర్దర్గా ఫిజికల్ టాస్క్లు ఏమైనా వస్తాయి, సో అప్పుడు నబిల్ని పంపించి ఇప్పుడున్న ఈ చిన్న చిన్న టాస్క్ని అమ్మాయిని పంపిస్తే బెటరేమో అని నా ఫీలింగ్. బట్ శక్తి క్లైన్ వాళ్ళు వచ్చేసి మిగిలింది 4, ఆల్రెడీ యష్మి ఆడింది, ఇంకొక పర్సన్కి ఛాన్స్ రావాలి కాబట్టి శక్తి క్లైన్లో ఉన్న ఆదిత్య అన్న ఆడిపించారు. అరే అసలు ఆదిత్య అన్న నువ్వు లాస్ట్ వీక్ ఎందుకు ఆడనీలేరు భయ్, ఆడదీస్తే ఇరుగా తీస్తుండేమో అని నాకు అనిపించింది. బట్ ఆ టాస్క్ ఆడిండయా మామూలుగా బుల్లెట్ పోయినట్టు పోతున్నాయి వాళ్ళు, కరెక్ట్ పాయింట్ తీసుకొని కరెక్ట్గా ఆ హోల్లోకి పోతున్నాయి, గోల్ కొట్టు అంటే గోల్ కొట్టినట్టు కొట్టిండు, మస్తు అంటే మస్తు కూడా ఆడి టాస్క్. ఇక మళ్ళీ బిగ్ బాస్ మీ శక్తి క్లైన్ పెట్టుకోండి, తీసేసి వైల్డ్ కార్డ్ ఆపారు కాబట్టి 1.5 లాక్ వచ్చింది శక్తి క్లైన్ ఆపండి అంటే. దీనికి అందరికి కారణం ఉంది బిగ్ బాస్, యష్మి, పృథ్వీ అండ్ నిఖిల్. అంటే మణికంఠ అంటాడు నేను సంచాలకుగా నాదిడంగా ఒక హస్తం ఉంది అంటే ఓకే నాగమణికంఠ కూడా బిగ్ బాస్ అని చెప్పేసి తీసి పెడతారు. సో ఫర్దర్గా బిగ్ బాస్ దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది, మీ క్లైన్ల నుంచి ఒకరిని తీసేయాలి. బట్ ఆ తీసేసే ఛాన్స్ నేను కాంతారా క్లైన్ శక్తి క్లైన్కి ఇస్తున్నా అని చెప్తారు. కథ శక్తి క్లైన్లో ఉన్న యష్మి అండ్ నిఖిల్ ఇద్దరే డిస్కషన్ చేస్తారా,
నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఇద్దరు డిస్కషన్ చేస్తే తర్వాత అందరు గ్రూప్ డిస్కషన్ చేస్తారేమో అని అనుకున్నా. డిస్కషన్ చేసి బిగ్ బాస్కి అడిగినప్పుడు చెప్పుండే అని చెప్తే వీళ్ళిద్దరు లేదు, నామినేషన్ లేని ప్రేరణ కానీ అండ్ సీతను కానీ తీసేయాలి, వేరే ప్రియారిటీ ఏం లేదు నాకు అని అంటే, పృథ్వీ ఏమంటాడంటే నాకు నైనిక ప్రేరణలో ఇద్దరిలో ఒకరిని తీసేయాలని ఉందని చెప్పేసి పృథ్వీ చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు నామినేషన్లో లేరు కాబట్టి వాళ్ళకు వెళ్ళిపోవచ్చు. యష్మి ఏమంటే సీత కానీ ప్రేరణ కానీ అంటారు. సో నేను ప్రేరణ తీసేస్తారనుకున్నా. బట్ ఓవరాల్గా నిఖిల్ ఏమనుకుంటాడంటే యాజ్ ఏ క్లైన్ లీడర్గా తను లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ ఏం లేదు. సో ఇప్పుడు చూడు నబిల్ అనే పంపిస్తుంది. తన స్ట్రెంత్ ఏందో తనకు తెలీదు కాబట్టి తను ఉన్న ఒకటే లేకున్న ఒకటి ఆడడానికి ముందుకు రావట్లేదు కాబట్టి తనని తీసేద్దామని చెప్పేసి నిఖిల్ కన్ఫర్మ్ అయిపోతాడు. కరెంట్ పోయింది, వీడియో అయినా కంటిన్యూ చేస్తా. సో నిఖిల్ సీతను తీసేద్దామని కన్ఫర్మ్ అవుతారు. సో బిగ్ బాస్ అడిగినప్పుడు మేము అనర్హాలుగా సీతను తీసేయాలనుకుంటున్నాం బిగ్ బాస్, ఎందుకంటే లాస్ట్ వీక్ తన పర్ఫార్మెన్స్ ఏం లేదు. ఇప్పుడు కూడా తన క్లైన్లో స్ట్రాంగ్ ఉన్న విధంగా తను స్ట్రాంగ్ ఉన్నా కూడా తను ఆడకుండా అండ్ నబిల్ని మళ్ళీ పంపేయడం మాకు కరెక్ట్ అనిపించలేదు. తను కూడా ఆడేది ఉండే అని అనిపించింది. ఇక ఆమెను తీసేసినాక కూర్చొని ఏడుస్తుంది. ఈ ఒక్క టాస్క్ అయినా ఆడతా అయిపో, నేను మీకోసం సాక్రిఫైస్ చేసుకుంటూ వచ్చి నేను టాస్క్లో ఆడకుండా పోయినా. సో నేను ఈ టాస్క్ ఆడి బయటకు వచ్చేసిన నో ప్రాబ్లం, బట్ అయిపోయిందిలే అని చెప్పేసి ఏడుస్తుంది. ఇంకా నబిల్ నీ ఎట్లయినా గెలుస్తా ఏదో అన్నాడట. ఏదో అనేసరికి ఆమె ఎట్లయినా నబిల్ ఆడతాడు గెలుస్తాడు అన్న రేంజ్లో నబిల్ని పంపించింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఆ టాస్క్ ఆదిత్య ఓం గారికి క్రెడిట్స్ గోస్ టు ఆదిత్య ఓం గారు. అండ్ అందరు డిస్కషన్ చేస్తుంటారు ప్రేరణ అండ్ నీది ఇద్దరిది వచ్చేసింది, బట్ నువ్వు ఇంకి పాంకి ఫాజర్ యాజ్ డ్యాంకి అన్నట్టు ఇద్దరిని చూస్ చేసుకుని అన్నావు అంటే లేదు అట్లా ఏం లేదు, నేను అట్లా ఏం డిసైడ్ చేయలేదు, ఇట్లా ఏం లేదు. నబిల్ ఉంటే కాన్ఫిడెంట్గా ఆడతాడు, ఎట్లనో ఒకట్లా గెలవచ్చు అని నబిల్ని పంపించినాం అంతేగాని చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని అందులో ఒకరిని చూస్ చేసుకోవడం అని చెప్పేసి ఏళ్ళు పెట్టి నేను ఏం చేయలేదు, అది కరెక్టే కాదంటే మరి ప్రేరణ ఎందుకు పంపలేదు, ప్రేరణ ఆడలేదు కదా, నువ్వు కూడా ఆడలేదు కదా, నువ్వెందుకు రాలేదని మన పృథ్వీ లొల్లి ఇన్ ద సెన్స్ ఆయన పాయింట్ని ఆయన షేర్ చేసుకుంటూ. అండ్ అదే డిస్కషన్ నైట్లో అండ్ యష్మి పృథ్వీ నిఖిల్ ముగ్గురు మాట్లాడుతారు. ఆదిత్యం గారికి కనీసం ఛాన్స్ ఇవ్వట్లేదయ్యా, ఎందుకు ఇవ్వట్లేదో నాకు అర్థం కాలేదు. బట్ ఓవరాల్గా ఎపిసోడ్ రివ్యూలో యష్మి, నిఖిల్ అండ్ పృథ్వీ దోస్తులు ఏం మచ్చలేని దోస్తులే వద్దుగా, ఇప్పుడు మేము పడబడద్దు. సో అదే అంటది, నేను ఆల్రెడీ ప్రేరణ చెప్పినందుకే నేను సీతాను అడిగినా, లేకపోతే నేను సీతాను అడగకపోతుండే. అంటే ప్రేరణ ఆ క్లైన్ ఉండి ఈ క్లైన్కి ఇన్పుట్స్ ఎట్లా ఇస్తుందా, ఎట్లిస్తుంది నాకు అర్థం కాదు, ఇవ్వకూడదు కదా అని నాకు అనిపించింది. బట్ ఇచ్చింది, ప్రేరణ చెప్పింది రెండిట్లో ఒక ఫింగర్ పట్టుకో అని చెప్పేసి అని అంటే అప్పుడు నబిల్ని సెలెక్ట్ చేసింది. ఆమె కాన్ఫిడెంట్గా నబిల్ అనేది లేదు. సో అందుకే నేను సీతానేం అందుకే గట్టిగా చెప్పా అంటున్నాను. సో ఇదైతే జరిగిందా. రేపు ఏం టాస్కులు ఉన్నాయి ఏంది లెక్క అవన్నీ కథా కార్ఖానా నేను కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, క్లిక్ చేసి అక్కడ ఫాలో అయిపోండి. చిన్న అప్డేట్లు ఏమున్నా, ఏ టాస్క్ నడుస్తుంది, ఏ టాస్క్లు ఎవరు గెలిచారు అనేది మాట్లాడదాం. సో వీడియో ఎండింగ్లో ఓటింగ్ గురించి విధంగా టకటక చెప్పేస్తా. నబిల్ గ్రాఫ్ తగ్గింది అండ్ ఓటింగ్ తగ్గింది, నిఖిల్ కొంచెం పైకి వచ్చిండు, ఇద్దరు అప్రాక్స్గానే ఉన్నారు. థర్డ్ పొజిషన్కి వన్ అండ్ ఓన్లీ మణికంఠ వచ్చిండు, ఫోర్త్ విష్ణుప్రియ, ఫిఫ్త్ ఆదిత్య ఓం గారు, 6th నైనిక. మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుంది కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకోండి. మిడ్ వీక్ ఎలిమినేషన్ థర్స్డే నైట్ కానీ లేకపోతే వెనస్డే అంటే రేపు నైట్ హౌస్లో ఎలిమినేషన్ నడిస్తే మనకు థర్స్డే స్ట్రీమ్ అవుతుందంటే ప్లే చేస్తారు అంటే ఎపిసోడ్లో వస్తుంది. సో కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఓటు వేసుకోండి. మనకంటే ఓటింగ్ పెరగబోతుంది, నెక్స్ట్ లెవెల్లో పెరగబోతుంది. ఎందుకంటే హౌస్ మొత్తం కార్నర్ చేసారు, ఈరోజు నబిల్ కార్నర్ చేసినట్టు అనిపించింది. బట్ ఓవరాల్ సినారియో చూసుకుంటే అక్కడ మనకు క్లారిటీ ఉంటుంది కాబట్టి క్లారిటీ రావడానికి చెప్తున్నా, అక్కడ తప్పు నబిల్ది ఏం లేదు, నాగమణికంటదే ఉంది. సో మనోడు ఏదన్నా ఈ డిప్రెషన్ 2 టైప్స్ ఆలోచించి ఏదో పారామీటర్స్ అంటాడు, ఏదో అంటాడు, అవన్నీ మొత్తం మిక్స్ చేసుకొని గ్రైండర్లో జుర్ర అని కొడితే మైండ్ కన్ఫ్యూజ్ అయినట్టు మనోడు ఉంటాడు. బట్ ఓవరాల్గా అయితే నాగమణికంటకి నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడబోతుంది కూడా ఫర్దర్గా. సో కొత్త వస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొడితే వీడియో ఏంటండి. సో నేను శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.